హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకు తామర పువ్వును తీసుకువచ్చానమ్మా. ఒకసారి నన్ను స్మరిస్తూ ఈ పువ్వును తాకు తల్లి. ఎటువంటి శుభవార్త ఫలితాలు కలుగుతాయో, ఎటువంటి శుభవార్తను వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరు బాబాగారిని స్మరిస్తూ తామర పువ్వును అయితే తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. తామర పువ్వును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి తామర పువ్వు ఒక పవిత్రమైన పువ్వు. బురదలో నుంచి వచ్చినా సరే ఏమాత్రం కూడా బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకు కనిపిస్తుంది కదా. తామర పువ్వు దాని స్వచ్ఛత దాని పుట్టుకలోనే నిరూపించుకుంది తల్లి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది. అటువంటి తామర పువ్వు తాకిన నువ్వు కూడా ఎంతో అదృష్టవంతురాలివమ్మ. నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది తల్లి. ఇంతకుముందు నువ్వెన్నో ఇబ్బందులను చూసినా నీకు సిరి లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఆ తామర వలె అందంగా బయట వారికి ఆ కష్టం అనేది కనపడకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటావు తల్లి. కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటావు. సమస్యలకు, కష్టాలకు బయటపడవు, వాటిని దాటేందుకు ప్రయత్నం చేస్తావు తల్లి. ఇటువంటి గుణం నీకు మంచి లక్షణం తల్లి. తామర పువ్వు తాకిన నీకు తామర పువ్వు దొరికినప్పుడల్లా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించు తల్లి. అదృష్టం నీ వెంటే ఉంటుంది. అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో, తాకితే కమిలిపోయేలా ఉంటాయో, నీ మనసు కూడా అంతే సున్నితమైనదమ్మా. ఎవరు ఒక్క మాట అన్నా తట్టుకోలేవు. ఇతరులు నిన్ను బాధ పెడుతూ ఉంటారు. ఎవరు కూడా నీతో నిజాయితీగా ఉండటం లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో తల్లి. ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. నీకు కావలసిన బంధం నీ దగ్గరికి రావాలి అనుకుంటే మాత్రం వస్తుంది. నువ్వు కావాలి అనుకుంటే రాదు కదా తల్లి. నీ మనసు తెలిసి, నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. కాబట్టి ఎవరూ రాలేదని నువ్వు బాధపడవద్దు తల్లి. నీతో ఉండాలి అని ఆశపడేవారు ఒకరి వరకు నీతో ఉంటారమ్మా. తామర పువ్వును ఎలా ఒంటరిగా నిలబడుతుందో అలాగే నువ్వు ఒంటరిగా గెలుస్తావు తల్లి. నీకు ఎవరి సపోర్టు నీకు అవసరం లేదు. నీకు నచ్చిన వాళ్ళే నిజాయితీగా నీ దగ్గరికి వచ్చి ఉంటారు. కాబట్టి ఏదైనా సరే, బంధమైన, సంపద అయినా వచ్చేది కానీ రాని దాని గురించి ఆలోచించి బాధపడవద్దు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలను, సమస్యలతో బాధపడ్డావో వాటన్నిటికీ కూడా నీకు ఒక ముగింపు వచ్చింది తల్లి. ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. నేను చెప్పిన విధానంగా శుక్రవారం కానీ, మంగళవారం కానీ తామర పువ్వులతోటి ఆ లక్ష్మీదేవిని, అమ్మవారికి పూజ చేసుకో అమ్మ. అంతా శుభమే జరుగుతుంది. ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా. నేను చెప్పింది అర్థమైందిగా తల్లి. ఆనందంగా, సంతోషంగా ఉండు. తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ మనసు ఎంతో అందమైనది. నా వల్ల ఇతరులకి ఎటువంటి చిన్న కష్టం కూడా రాకూడదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కుటుంబంలోని వారందరినీ కూడా సరిసమానంగా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో చూసుకుంటూ ఉంటావు. అందరికీ కూడా నీ అభిమానాన్ని సమపాలల్లో పంచుతూ ఉంటావు. నీ చుట్టూ బలగం ఉంటుంది తల్లి. నీ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ నువ్వు కావాలి అనుకొని కోరుకుంటూ ఉంటారు. అందరూ నిన్ను ఇష్టపడడానికి గల కారణం నీ మనసు స్వచ్ఛమైనది. కష్టపడి పని చేస్తావు, శ్రమిస్తావు వలన అందరికీ నువ్వు నచ్చుతావమ్మా. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఆనందం, సంతోషం ఉంటుంది. అందువల్లే అందరికీ నువ్వు నచ్చుతావు తల్లి. ఇక నువ్వు నీ వాళ్ళ గురించి పడి కష్టం, ఆప్యాయత అందరూ గుర్తించి నిన్ను అక్కున చేర్చుకుంటారు తల్లి. నీకు ఏ కష్టం వచ్చినా సరే నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అనాలి అనుకుంటే
ముందు నీ కుటుంబ సభ్యులను దాటి రాగలగాలి. అంతటి సపోర్ట్గా నీ వాళ్ళు నీకు ఉంటారమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నీ వాళ్ళను, నీ బంధాలను దూరం చేసుకోవద్దు. నీ జీవితం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా. ప్రతినిత్యము కూడా నా నామజపం చేసుకో తల్లి. నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది, సంతోషంగా ఉంటావు. తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఎన్నో సమస్యలను దాటి వచ్చావు. నీ అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరికినట్టే తల్లి. కానీ ఏమీ పరిష్కారం తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు. నీ సమస్యలన్నీ కూడా తీరినట్టేనమ్మా. నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు వచ్చినట్టే తల్లి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధ్యతలు మోసి అలసిపోయావు తల్లి. ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు. నీ తెలివితేటలతో అన్నిటినీ దాటి వచ్చావు. నీ ఓపిక, సహనం వల్ల విజయం సాధించావమ్మా. నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి. నీ నమ్మకమే నీకు విజయాన్ని ఇచ్చిందమ్మా. ఎటువంటి సమస్య అయినా సరే దానికి ఎదురెళ్ళి పోరాడి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నావు తల్లి. అందువల్లే నేను నీ వెనకే ఉండి నిన్ను ధైర్యంతో ముందుకు నడిపించాను. నువ్వు అనుకున్నట్టుగానే విజయం సాధించావు తల్లి. నా మీద నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు తల్లి. తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు, బాబా మంచి వాళ్ళకే ఎందుకు ఎప్పుడు చెడు జరుగుతుంది అని. తల్లి, నువ్వు గొంగళి పురుగు చూసే ఉంటావు కదమ్మా. దానంతట అదే దానిని పట్టు పురుగులో బంధించుకుంటుంది. ఎంతో బాధపడుతుంది. దాని శరీరం మొత్తం ఒక కొత్త రూపం దాల్చినట్టు అవుతుంది. చాలా పెద్ద పరివర్తన. చూసే వాళ్ళను అనుకుంటారు, పాపం ఈ గొంగళి పురుగు ఏ పాపం చేసుకుంది, దీనికి ఎంత కష్టం కలుగుతుందో కదా అని. కానీ నిజానికి ఇది ఒక ప్రక్రియ తల్లి. రంగురంగుల సీతాకొక చిలుక మారే ప్రక్రియ. దీనిని మనుషులు కష్టం అనుకుంటారు. నిజానికి అది పరివర్తన మారే ప్రక్రియ. కష్టాలు వచ్చిన తర్వాత జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి కష్టాలు వచ్చినాయని అధైర్యపడవద్దమ్మా. ధైర్యంగా ముందడుగు వెయ్యి. నీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా సాగిపోతుంది. తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ కోసమే ఒక అద్భుతాన్ని తీసుకొచ్చానమ్మా. ఈ లోకం తీరే ఇంత తల్లి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ప్రతి సందర్భం కూడా అద్భుతమైనదే తల్లి. నీకు ఏమీ జరగటం లేదు అని నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా. ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయిందని అనుకుంటున్నావా తల్లి? అలా ఏమీ కాదమ్మా. నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు కూడా జరిగినవే అవే జరుగుతాయని నిశ్చయం లేదమ్మా. ప్రతి క్షణం కూడా మంచి కాలంగా ఉంటుంది. ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదు తల్లి. కొన్ని రోజుల క్రితం ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు తల్లి. ఏ దిగులు, బాధ లేకుండా, ఎటువంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా, హాయిగా ఉన్నావు. నీ జీవితం గురించి ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి. కానీ నీకు ఎదురైన కష్టాలు, సమస్యల వలన క్షణం కూడా పరుగులు తీస్తూ ఉంటున్నావు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఈ సమస్యలు ఎలా ఉంటే బయటపడాలి, ఎలా గట్టెక్కాలి అని పదే ఆలోచిస్తూ ఆరోగ్యం మీద తెచ్చుకుంటున్నావు తల్లి. 10 రోజుల క్రితమే ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నదానివి ఇప్పుడు నీకొచ్చిన సమస్యల గురించి ఆలోచిస్తూ సతమతమైపోతున్నావు తల్లి. ఈ బాధ్యతలన్నీ కూడా నీ తల మీద బరువుగా ఉంటున్నాయి. ఎప్పుడైనా ఆలోచించావమ్మా, వీటన్నిటిని కూడా నేను మొయ్యగలనా అని? ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? అది ఏమీ కాదు. నీ కష్టకాలంలో మాత్రమే ఎందుకు అలా అనుకుంటున్నావు తల్లి? సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది తల్లి. అప్పుడు ఆ కాలాన్ని నువ్వు ఎలా దాటి వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా అనలు దాటి తీరవలసిందేనమ్మా. కానీ ఈ సందర్భంలోనే నేను నా మీద నమ్మకంతో దృఢంగా, ధైర్యంగా, నిశ్చయంగా ఉండాలి తల్లి. ఏదైనా తలక్రిందులు కావడానికి ఒక క్షణం చాలమ్మా. అన్నీ కూడా స్థిరం కాదు తల్లి. తర్వాత ఎంతో ఆశ్చర్యానికి గురిచేసి నిన్ను ఆనందానికి దగ్గరగా చేస్తుంది అని గుర్తుంచుకో.
జీవితంలో ఒక అద్భుతం వస్తుందని గుర్తుంచుకో. ఇప్పుడు కష్టపడే నీకు బాధ ఆనందకరమైన ఆశ్చర్యకరం వస్తుందని గుర్తుంచుకో. దీనికోసమే నువ్వు ఇంతలా బాధపడ్డావని నువ్వు తప్పకుండా అనుకుంటావు తల్లి. కాలం దేనిని కూడా నిరంతరంగా ఉంచదు. అన్నీ కూడా తప్పకుండా మారుతాయి. అందువల్ల ఇదే శాశ్వతం అని అనుకోకుండా కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు, నీకు సహాయం చేసేందుకు నా చెయ్యి అందించి నీకు తోడుగా ఉంటాను తల్లి. నీకు ధైర్యం చెప్పడానికి, నీ కన్నీళ్లు తుడవడానికి నీకు నేనున్నాను. నీ కష్టాలని, కన్నీళ్ళని నా పాదాల దగ్గర పెట్టావు కదా. నీ మన కష్టాన్ని తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తానమ్మా. నీకు ఒక మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను తల్లి. ఇక దిగులు పడకుండా నీ కళ్ళెంట వచ్చే నీళ్ళని తుడిచేసేయి తల్లి. ఇదే నీకు ఒక మంచి అద్భుతాన్ని ఇస్తాను. నీవు సంతోషంగా ఉంటావు. ఎన్ని సమస్యలున్నా కూడా, గొడవలు తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఈరోజు మాత్రమే కష్టం, రేపు అనేది సంతోషం, ఆనందం, అద్భుతం. ఈ మాటలు నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీ కళ్ళెంట కన్నీళ్ళు బొట్టు రాదు. రేపటి రోజున నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది అని నమ్మకంతో ముందు సాగిపో. అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగులమయం కాబోతుంది. నీకు సంతోషాన్ని రుచి చూపిస్తుంది. అర్థమైంది కదా తల్లి. ఈ రోజును చూసి నువ్వు అస్సలు బాధపడవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ రోజును చూసి నువ్వు బాధపడవద్దు. రేపటి నుంచి సంతోషంగా ఉంటాను అని అనుకునే ముందుకు సాగు తల్లి. రాబోయే రేపటి కోసం ఎదురు చూడమ్మా. రాబోయే అదృష్టాన్ని చూసి ఆనందపడు తల్లి. ఎంతో బాధపడే నీకు సంతోషాన్ని, ఆనందాన్ని రుచి చూపించాలి అని నీ బాబా తండ్రి కోరుకుంటున్నాడు తల్లి. ఇక నుంచి నువ్వు నీ కన్నీరు తుడుచుకొని హాయిగా మనశ్శాంతిగా ఉండు తల్లి. రేపటి రోజున నీకు ఆనందకరంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఉండబోతుంది తల్లి అని మన బాబాగారు తామర పువ్వు తాకిన వారి గురించి అయితే ఒక మంచి సందేశాన్ని అయితే అందించారండి. మన బాబాగారు ఏం చెప్పినా మనకు ధైర్యం చెప్పడం కోసం, బాధపడకండి మీకు నేనున్నాను అని చెప్తున్నారండి. మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాబా మాటల మీద మనకు అందరు సంతోషంగా వినాలి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.